ఎల్నినో కొద్ది కాలంగా తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్న ప్రధాన అంశమిది. క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తుంటే మున్ముందు ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఊహించడానికి కష్టంగా ఉంది. ఎందుకంటే మొదట ఎల్నినో 2026 సెప్టెంబర్ వరకు ఉంటుందని వాతావరణ అధ్యయనాలు వెల్లడించాయి. ఇప్పుడేమో 2027 మార్చి ఆ పై వరకు ఆ ప్రభావం ఉంటుందని అంటున్నారు. అసలు ఎల్నినో ప్రభావం ఎప్పటి వరకు ఉంటుందనేది స్పష్టమైన సమాధానం లేని ప్రశ్నగానే ఉంది. దీని కారణంగా ఇప్పటికే నైరుతి రుతుపవనాలు ముఖం చాటేశాయి. దీంతో వ్యవసాయ రంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇక రైతుల ఆశలన్నీ ఈశాన్య రుతుపవనాలపైనే ఉన్నాయి. మరి అప్పుడైనా ఆశించిన స్థాయిలో వర్షాలు కురుస్తాయా? అసలు ఎల్నినో ప్రభావం ఎప్పటి వరకు ఉంటుంది? ఈ ఎక్స్ప్లెయినర్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పసిఫిక్ మహాసముద్రంలో వాతావరణ మార్పుల కారణంగా ఎల్నినో ఏర్పడిందని కొద్ది కాలంగా వింటూనే ఉన్నాం. మరి ఆ ప్రభావాలు ఎలా ఉంటున్నాయని తెలుసుకునే ముందు ఇది ఎలా ఏర్పడుతోందనే విషయాలు ఒకసారి చూద్దాం. సాధారణంగా భూమధ్యరేఖ ప్రాంతంలో వీచే గాలులు పసిఫిక్ మహాసముద్రంలోని వెచ్చని నీటిని ఆసియా వైపు నెడతాయి. దీనివల్ల సముద్రం వేడెక్కుతుంది, అంటే గాలులు బలహీనపడతాయి. అదే సమయంలో ఋతుపవనాలను దారి మళ్లిస్తాయి. దీంతో ఉష్ణోగ్రతల పెరుగుదల సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయి. ఇది ఊహించని స్థాయిలో వాతావరణ మార్పులకు కారణమవుతుంది. దీనినే ఎల్నినో అంటారు. ఈ ఏడాది వేసవిలో వర్షాకాలంలో ఊహించని మార్పులే ఇందుకు ఉదాహరణ. ఈసారి ఎండాకాలంలో సూర్యుడి ప్రతాపంతో ఎల్నినో గురించి చర్చ మొదలైంది. నిజానికి అంతకు కొన్ని నెలల ముందు నుంచే నిపుణులు ఈ విషయంలో హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చారు. భారత్లో 2026 మార్చి నుంచి ఇది క్రమంగా ప్రభావం చూపిస్తూ వస్తోంది. అందుకే ఈసారి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సగటున 45 డిగ్రీలతో భానుడి భగభగలతో జనం ఉక్కిరి బిక్కిరయ్యారు. ఆ ఎండలతోనే ఎల్నినో విషయం ప్రధానంగా ప్రస్తావనకొచ్చింది. దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఎప్పటి వరకు ఉంటుంది? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానాలు వెతకడం ప్రారంభమైంది. ఎల్నినో ఎలా ఉంటుందనే విషయంపై వేసవిలో నమోదైన ఉష్ణోగ్రతలతో ఓ అంచనా ఏర్పడింది. దాంతోపాటు మున్ముందు పొంచి ఉన్న ఉపద్రవాన్ని కూడా వాతావరణ శాస్త్రవేత్తలు గ్రహించారు. జూన్లోని వాతావరణ మార్పులతో ఎల్నినో ప్రభావం ఎలా ఉండనుంది అనేది పూర్తి క్లారిటీ వచ్చింది. అందుకు కారణం నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం, లోటు వర్షపాతం. సాధారణంగా ఏటా మే చివరి వారంలో నైరుతి రుతుపవనాలు తీరాన్ని తాకాలి. ఎల్నినో ప్రభావంతో వాటి రాక ఆలస్యమైంది. జూన్ 4న కేరళ తీరాన్ని తాకాయి. జూన్ 2వ వారంలో తెలుగు రాష్ట్రాలకు చేరాయి. వాటి విస్తరణ నుంచి పడాల్సిన వర్షాల వరకు అన్ని ఆలస్యం, అరకొరగానే ఉంటూ వస్తున్నాయి. ఏ నెల చూసినా లోటు వర్షపాతమే నమోదవుతోంది. వర్షాకాలానికి జూన్, జూలై నెలలే కీలకం. భారత వాతావరణ శాఖ ప్రకారం వానాకాలంలో 18 నుంచి 19% వర్షాలు జూన్ నెలలో కురవాలి. జూలై నెలలో 33% వరకు వర్షాలు నమోదు కావాలి. అంటే ఈ 2 నెలల్లోనే సగానికి పైగా వర్షపాతం నమోదు కావాలి. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నం. ఈ ఏడాది ఈ 2 నెలల్లో కలిపి ఎన్నడూ లేనంత లోటు వర్షపాతం నమోదైంది. ఐఎండీ అంచనాల ప్రకారం జూన్ నెలలో 40% వరకు లోటు వర్షపాతం నమోదైంది. గడిచిన 100 ఏళ్లలో ఈ స్థాయిలో లోటు వర్షపాతం నమోదు కావడం ఇది మూడోసారి. అంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక జూలై నెలలో కురిసిన వర్షాలు కాస్త ఊరట కలిగించినప్పటికీ సాధారణం కంటే తక్కువ పడ్డాయని నివేదికలు చెబుతున్నాయి. వర్షాకాలంలో మిగిలింది ఆగస్టు, సెప్టెంబర్ నెలలు. ఇందులో అయినా కనీస అవసరాలకు తగ్గట్టు వర్షాలు కురుస్తాయా అనేది సందేహంగానే ఉంది. ఆగస్టు నెల సగటు వర్షపాతం 254.9 మిల్లీమీటర్లు కాగా ఆ స్థాయిలో వర్షాలు ఉండకపోవచ్చనే ఐఎండీ అంచనా వేసింది. ఈ నెలలో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో 32-33% వరకు లోటు వర్షపాతాలు నమోదయ్యాయి. ఇంకా 10 రోజులే ఉన్నాయి. దాన్ని బట్టి చూస్తే ఈ నెల కూడా వర్షాలు ముఖం చాటేశాయనే విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇక ముందైనా వరుణుడు కరుణిస్తాడా అన్న నమ్మకం లేదు. ఇకపోతే సెప్టెంబర్ నెలలో కూడా ఇంచుమించుగా ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి.
వ్యవసాయ రంగానికి వర్షాకాలమే కీలకం. ముఖ్యంగా నైరుతి రుతుపవనాల రాకతోనే వ్యవసాయ రంగంలో వృద్ధి నమోదవుతుంది. అయితే ఈ ఏడాది సాగు రంగానికి ఆది నుంచి ఆటంకాలు తగులుతూనే ఉన్నాయి. దీంతో చాలా మంది రైతులు పంటలకు దూరంగా ఉన్నారు. వేసిన వారు వరుణుడి కోసం నిస్సహాయ స్థితిలో ఆకాశం వైపు చూస్తున్నారు. అయినా వరుణుడి కరుణ వ్యవసాయదారులపై లేదు. దీంతో ఆహార భద్రతపై ప్రభావం పడే అవకాశాలు లేకపోదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గడిచిన 6 నెలల్లో నిత్యావసరాల ధరలు గణనీయంగా పెరిగాయి. పప్పులు, నూనెలు, బియ్యం, చివరకు కూరగాయల ధరలు కూడా మండుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే వర్షాకాలంలో నైరుతి రుతుపవనాలు సరిపడా వర్షాలు కురిపించడం లేదు. ఇప్పుడు ఆశలన్నీ ఈశాన్య రుతుపవనాలపై ఉన్నాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో నైరుతి రుతుపవనాలు వెనక్కి వెళ్లే సమయంలో ఈశాన్య రుతుపవనాలు భూభాగం నుంచి బంగాళాఖాతం వైపు వీస్తూ వర్షాలు కురిపిస్తాయి. అందుకే వీటిని తిరోగమన రుతుపవనాలు లేదా శీతాకాల రుతుపవనాలు అంటారు. రబీ సీజన్ వేసే పంటలకు ఇవి కీలకం కానున్నాయి. సాధారణంగా ఎల్నినో వంటి ఉపద్రవాల వల్ల నైరుతి ఫెయిల్ అయితే ఈశాన్య రుతుపవనాలు ఆదుకుంటాయనేది కొన్ని పరిశోధనలు చెబుతున్న మాట. అయితే ఇక్కడ సూపర్ ఎల్నినో అక్టోబర్, డిసెంబర్ మధ్య కూడా తీవ్రంగానే కొనసాగేందుకు 69% వరకు అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈశాన్య రుతుపవనాలైనా ఎంతవరకు వర్షాలు కురిపిస్తాయో చూడాలి. అక్టోబర్ 20కి మనకు సర్వసాధారణంగా నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఎంటర్ అవుతూ ఉంటుంది. మీకు ఈ పర్టికులర్గా ఎల్నినో టైప్ ఆఫ్ కండిషన్స్ ఉన్నప్పుడు సౌత్ వెస్ట్ మాన్సూన్ ఒకవేళ ఫెయిల్ అయినట్లయితే నార్త్ ఈస్ట్ మాన్సూన్ బాగుంటుంది. అంటే ఇక్కడ మీకు ఎనామలీస్, మీకు ఎస్ఎస్టీ ఎనామలీస్ అవి కూడా పాజిటివ్గా ఉంటాయి. అక్కడ అంటే పాజిటివ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఎవాపరేషన్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు ఐటీసీజెడ్ కూడా బలంగా ఉంటుంది. అందువలన ఐటీసీజెడ్ ట్రాపికల్ సైక్లోన్ ఏర్పడటానికి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే మాయిశ్చర్ అవైలబిలిటీ ఉంటుంది, ఐటీసీజెడ్ బాగుంటుంది. దేర్ఫోర్ ఏమవుతుందంటే మనకి సిస్టమ్స్ రావడానికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. అందువల్ల ఏమవుతుందంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్లో రెయిన్ఫాల్ యాక్టివిటీ మనకి రావడానికి చాలా అనుకూలంగా ఉంటుందండి. మరి ఇంతటి విపత్కర పరిస్థితులకు దారితీస్తున్న ఎల్నినో ప్రభావం ఎప్పటి వరకు ఉంటుందనే విషయంపై అందరూ మల్లగుల్లాలు పడుతున్నారు. మొదట 2026 సెప్టెంబర్ వరకు ఉంటుందనే వార్తలొచ్చాయి. ఆ తర్వాత 2027 వరకు దీని ప్రభావం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఈ ఎల్నినో ఎప్పుడు బలపడి ఎప్పుడు పూర్తవుతుందనే విషయంపై అమెరికాకు చెందిన జాతీయ సముద్ర వాతావరణ నిర్వహణ NOAA సంస్థ అధ్యయనం చేసింది. దాని ప్రకారం 2026 నవంబర్లో ఎల్నినో తీవ్ర రూపం దాల్చుతుంది. అక్కడి నుంచి సరిగ్గా 4 నెలల పాటు ఈ ప్రభావం ఉంటుంది. అంటే 2027 ఫిబ్రవరి వరకు ఎల్నినో ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ 2027 మధ్య భాగంలో చివరి అంకానికి చేరుకుంటుందని NOAA అంచనా వేసింది.